హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తారంటే ఆల్ అనే బటన్ కూడా వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అవుతేనే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ అందటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి అదిరిపోయే శుభవార్త అయితే మహిళలకైతే తీసుకొచ్చాడనమాట. తెలుసుకుంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే కన్నా దానిపైన ట్రచ్ చేస్తే కన్నా మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మహిళలకు వచ్చేసి తల్లికి వందనం పథకం అయితే తీసుకొచ్చాడు. ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకు మాత్రానికి వర్ధిస్తుంది ఈ పథకం అనేది. ఈ సెప్టెంబర్ నెలలో ఈ డబ్బులు అయితే మనకైతే అందిస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక్కో పిల్లవాడికి వచ్చి 15,000 రూపాయలు అయితే ఆ తల్లి ఖాతాల్లోకి అయితే వేయబోతున్నాడు డబ్బులు అయితే కన్నా. అదేవిధంగా వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఏ స్కూల్కి వెళ్తున్నా కానీ మీకైతే డబ్బులు అయితే వస్తాయన్నమాట. 3 పిల్లలు ఉన్నా, 4 ఉన్నా కానీ, 2 ఉన్నా కానీ ఎంతమంది పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నా కానీ అంతమంది పిల్లలకి ఈ పథకం అనేది వర్ధిస్తుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే కన్నా వేస్తానని చెప్తున్నాడు. ఒక్కొక్కరికి వచ్చేసి 15,000 రూపాయలు అయితే కన్నా 4 పిల్లలు ఉంటే కన్నా 65,000 వస్తుంది, 3 ఉంటే కన్నా 45,000 అట్టయితే కన్నా ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా వచ్చి ఇంకో పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే విడుదల చేశాడు. అది కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే అయితే కన్నా డబ్బులు అయితే వస్తాయి. దీనికి కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారన్నమాట. ఈ డేట్లో మాత్రానికి మీరు అప్లై చేసుకున్నట్టు అయితేనే మీకు డబ్బులు అయితే ప్రతి నెల వస్తాయన్నమాట. ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కన్నా ఒక్కొక్కరికి ఎవరికైతే 18 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకు మాత్రానికే వర్ధిస్తుంది. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఈ పథకం అనేది వర్ధిస్తుంది అనమాట. రేషన్ కార్డు పరంగా అయితే కానీ రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటారో ఆ ఇంట్లో అంతమంది మహిళలకి ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఎవరికైతే పింఛన్ తీసుకుంటుంటారో ఆ పింఛన్ తీసుకుంటే వాళ్ళకి మాత్రానికి రాదన్నమాట. ఈ డబ్బులు అయితే రావు వాళ్ళకైతే కన్నా. అదేవిధంగా వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కో మహిళలకి వచ్చేసి 1,500 రూపాయలు అయితే ఒక నెలకి ప్రతి నెల 1వ తారీఖుకి మీ అకౌంట్లో అయితే ఇవ్వబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా. అదేవిధంగా దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు ఎత్తుకొని మీ ఊరిలో గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కన్నా ఈ సెప్టెంబర్ నెలలోనే డేట్ అనేది ఫిక్స్ చేస్తాడు. అదే డేట్లో కానీ మీరు ఎత్తుకొని ఎంతమంది మహిళలు ఉన్నారో మీ ఇంట్లో పింఛన్ వచ్చేవాళ్ళు కాకుండా 18 ఏళ్ళు నిండుంటాయి ఎవరికైతే 18 ఏళ్ళు ఉంటాయో వాళ్ళకి ఎంతమంది ఉన్నా కానీ అంతమంది మహిళలు పోయి అక్కడికి వెళ్ళి గ్రామ సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఉచితంగా మీకు ప్రతి నెల 1,500 రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే కన్నా పడుతుందన్నమాట. ఇప్పుడు అప్లై చేసుకుంటే ప్రతి నెల వస్తుంది ఈ డబ్బులు అయితే కన్నా. అదేవిధంగా ఈ వీడియో అనేది ఇంకా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటే కన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారన్నమాట. అదేవిధంగా మన వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుందన్నమాట. ఇదే అప్డేట్స్ మన ఛానల్ని లైక్ చేయండి.